శర్మ గారు, మనం మాట్లాడుతున్న గణేష్కి సంబంధించి కూడా మీరు వివరిస్తూ ఉన్నారు. అందుకని ఆకాశం నుంచి మనకి శబ్దము పుట్టింది. ఆ శబ్దం మనందరి యందు వ్యాపించి ఉంది, మనం చూసాం. ఆకాశాద్ అదిపో ఆకాశాద్ వాయు, ఆకాశం నుంచి వాయువు పుట్టింది. ఇప్పుడు ఈ వాయువులో చూడండి మళ్ళీ రెండు గుణాలు మనకు కనబడతాయి. ఏమిటి ఆ రెండు గుణాలు? ఒకటి ఆకాశంలో ఉన్నటువంటి గుణం శబ్దం, వాయువు హోరుగా వీస్తోంది గాలి అంటున్నాంగా, అందుకని దానికి ఉంది. రెండవది ఆకాశంలోని తత్వం వాయువులో ఒకటి కనబడుతోంది, స్పర్శ, గాలి చల్లగా తగులుతోంది అంటున్నాం. వాయోరగ్ని, ఇప్పుడు వాయువు నుంచి అగ్ని వచ్చింది అన్నారు అంటే తాత్వికంగా తెలుసుకోవాల్సిన అంశాలు. ఈ అగ్ని యందు పైన ఉన్నటువంటి రెండు గుణాలు ఉన్నాయి. చిటపరలాడుతోంది, శబ్దం ఉంది. అలానే ముట్టుకుంటే కాలుతోంది, స్పర్శ ఉంది. పై రెండింటికి లేని మూడో గుణం దీనికి ఉంది. ఏమిటి? రూపం, కంటికి కనబడుతోంది. అగ్ని నుంచి జలం పుట్టిందని అన్నారు. మళ్ళీ ఈ జలంలో పైన ఉన్నటువంటి గుణాలతో పాటు మరో గుణం చేరింది. ఏమిటది? రుచి. నీరు రుచించకపోతే వాడికి ఆరోగ్యం లేనట్టు. అలానే జలం నుంచి ఇప్పుడు పృథ్వీ వచ్చిందని అన్నారు. ఇప్పుడు మళ్ళీ పై గుణాలన్నీ దీంట్లో ఉన్నాయి. దీంతో పాటు ఇంకొక అదనపు గుణం దీని యందు ఉన్నటువంటిది ఏమిటి? గంధము, వాసన, మట్టి వాసన అంటున్నాం కదా. అట్లా పంచభూతములన్నీ కూడా ఇమిడి ఉండేటువంటిది మట్టిలో. ఇది స్థూలం అన్నమాట. అంటే మనం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న తత్వాలన్నీ కూడా ఈ మట్టిలో ఉన్నాయి కనుక అటువంటి ఆ మట్టితోటి ఆ పార్థివమూర్తిని వినాయకుడిని పూజ చేసి ఇక్కడ నుండి మనం మోక్ష పర్యంతంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన చేయడానికి కానీ దీన్ని ప్రతీకగా ఎంచుకున్నాము. అందుకని పార్థివమూర్తినే పూజించాలనడానికి కారణం ఇది. పార్థివ లింగమైనా, పార్థివ గణపతి అయినా, పార్థివంతో చేసినటువంటి అమ్మవారి యొక్క స్వరూపమైన వీటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి గల కారణం ఇది. నాయన, నువ్వు స్థూలమైనటువంటి ఈ జగత్తును చూస్తున్నావు, సూక్ష్మమైనటువంటి మోక్షం వైపు నువ్వు ప్రయాణం చేయి అంటానికి అది ప్రతీకగా ఉంటుంది. సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా అదంతా కూడా తరింపజేయడానికి, మోక్షం వైపు నడిపించడానికి కానీ ఒక ప్రతీకాత్మకంగా చెప్పడం అనేది జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంతరార్థం కూడా అటువైపే దారితీస్తూ ఉంటుంది. మరి నీటి యందే మరి గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తున్నాం అనే దానికి కూడా ఒక మాట చెప్పారు. పంచభూతాల్లో ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతగా చెప్పారు. దాంట్లో మనకి ఆకాశాద్ అదిపో విష్ణువు అని అన్నారు. ఆకాశమునకు విష్ణు అధిష్టాన దేవతగా ఉంటాడు. అగ్నేశ్చైవ మాహేశ్వరి, అగ్నితత్వం అంతటికి కూడా అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటుంది. అందుకని జాతవేదసే సునవామ సోమ మరాతి అంటూ ఆ జాతవేదసి అగ్నిస్వరూపురాలిగా దుర్గాదేవిని మనం ఆరాధన చేయడానికి గల కారణం అది. వాయో సూర్య, వాయువుకు అధిష్టాన దేవతగా ఉండేటువంటి వాడు సూర్యుడు. క్షితే ఈశ, క్షితి అంటే భూమి, ఈ భూతత్వానికి అధిపతిగా ఉండేటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు. మరి జీవస్య గణాధిప, జీవం అంటే నీరు, నీటికి ఆధిపత్యంగా ఉండేటువంటి వాడు గణపతి అని అన్నాడు. ఇప్పుడు గణపతి ఎక్కడ లేడో చెప్పండి. అందరి యందు గణపతి ఉన్నట్టే లెక్క. ఎవరన్నా కాస్త సొమ్మసిల్లి పడిపోతే నిప్పు తెచ్చి మీద వేయండి అంటారా? లేదు, నీరు చల్లండి అని అంటారు. అప్పుడు అతను ఏమంటాడు? నీళ్ళు చల్లి లేవగానే అమ్మయ్యా ప్రాణాలు లేచొచ్చాయని అంటాడు. అంటే అప్పుడు దాకా ప్రాణం లేదా? అంటే ప్రాణమునకు ఆప్యాయమును కలిగించేటువంటిది నీరు. ఆహారం లేకపోయినా మనిషి జీవిస్తాడు కానీ నీరు లేకపోతే జీవించలేడు. ఆ నీటి తత్వానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు గణపతి గనకే మళ్ళా తిరిగి ఆవాహన చేసి షోడశోపచారాలతో సేవించుకొని గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మనం తన యొక్క స్వస్థానమైనటువంటి ఆ నీటి యందే అతన్ని చేర్చడం అనేది జరుగుతుంది. అందుకని నిమజ్జనం నీటిలో జరపడానికి గల కారణం ఇది. థ్యాంక్ యూ అండి తేజస్వి శర్మ గారు. శ్రీమాత్రే నమః.